హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్సు గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దు. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. జాన్ 5th నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల ఎవరైనా ఎన్రోల్ చేసుకునే వాళ్ళు, రిజిస్టర్ చేసుకునే వాళ్ళు, బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ అమావాస్య ఎనర్జీస్ అంటే ఈ అమావాస్యకి మీ ఎనర్జీస్ ఏంటో నిన్నటి వీడియోలో చూసాము. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము. వాళ్ళ ఎనర్జీస్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, అసలు మీ ఇద్దరి రిలేషన్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అది కూడా చూస్తాను. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. Don't let your past hold you back. Work through your fears. A win-win outcome is forecast. Luck is on your side. A personal issue reaches resolution. Right, very good energy. A time to give rather than take. అండ్ ఇది మీ రిలేషన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూద్దాము. ఇక్కడ లియో, స్కార్పియో అండ్ స్కార్పియో వృశ్చిక రాశి, కర్కాటక రాశి, ధను రాశి, తులారాశి అండ్ సింహరాశి ఇక్కడ ప్రామినెంట్గా కనపడుతుంది. అండ్ కన్యా రాశి కూడా. మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము. లాస్ట్ అట్రాక్షన్, caring, other person, ego clashes, concern, walking away, waiting, frozen, suspicious, player, roller coaster, choice, just friends. బాటమ్ ఆఫ్ ద డెక్ పీస్. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము. వెయిట్ ఏ మూమెంట్. మీ పర్సను పాస్ట్లో చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారండి. మీ పర్సనల్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ చాయిస్ ఏదో ఉంది అనేది కనపడుతుంది.
వెయిట్ ఏ మూమెంట్. సమ్ అదర్ చాయిస్ ఏదో కనపడతా ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్య అనుమానాలు, ఇన్సెక్యూరిటీస్, పొసెసివ్నెస్ అండ్ మీ లైఫ్‌లోనో, తన లైఫ్‌లోనో సమ్ అదర్ చాయిసెస్ లేదా ఇద్దరి లైఫ్‌లో చాయిసెస్ ఉన్నాయి. అంటే మీ లైఫ్‌లోనూ సమ్ అదర్ చాయిస్ ఉంది. తన లైఫ్‌లోనూ సమ్ అదర్ చాయిస్ ఉంది అనేది కనపడుతుంది. ఆహ్, కానీ పాస్ట్‌లో మీ పర్సన్‌ని మీరు చాలా కేర్‌గా చూసుకున్నారు. బట్ మీ పర్సన్ లైఫ్‌లో సమ్ అదర్ పర్సన్ ఉన్నారు అనేది కనపడుతుంది. ఆహ్, మీ పర్సను మీతో ఉంటూనే ఆహ్, ట్రై టు అండర్‌స్టాండ్ ఇది ఎవరి ఎనర్జీస్ వస్తుందో ఐ డోంట్ నో. బట్ మీ పర్సను చాలా లస్ట్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీరిద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు పాస్ట్‌లో అనేది కనపడుతుంది. ఆహ్, ఎంత దూరంలో ఉన్నా కూడా కేరింగ్ అయితే అంతో కొంత ఉన్నింది. కానీ మీతో రిలేషన్ మెయింటైన్ చేస్తూనే మీ పర్సను సమ్ అదర్ పర్సన్స్ అంటున్నా నేను. సమ్ అదర్ అంటే వన్ నైట్ స్టాండ్స్, డేటింగ్స్ ఇట్లాంటి ఎనర్జీస్‌లో ప్లేయర్ ఎనర్జీస్‌లో ఉన్నారు మీ పర్సన్. చాలా ప్లేయర్ ఎనర్జీస్‌లో ఉన్నారు. ఒకరికి మించిన ఆహ్, దట్ టూ పాస్ట్‌లో మిమ్మల్ని చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. మీ నుంచి అది నేను ఆ వర్డ్ యూజ్ చేయకూడదని చేయట్లేదు. చాలా ప్లేయర్ ఎనర్జీలో ఉండి మీరెంత కేరింగ్ చూపిస్తున్నా ఈ పర్సను మీతో ప్రేమిస్తున్నట్టే ఉన్నారు కానీ ఆహ్, నటించారు అని చెప్పొచ్చు. మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు మీ విషయంలో అనేది కనపడుతుంది. తను మీ ఇద్దరి మధ్య రిలేషను ఎంతసేపు ఒకరినొకరు అనుమానించుకోవడము, ఆహ్, ఒకరి మీద ఒకరికి డౌట్లు, ఒకరి మీద ఒకరిని ఎంక్వైరీలు చేసుకోవడము, సస్పీషియస్‌గా ఉండడము, డౌట్‌ఫుల్ ఎనర్జీస్, నమ్మకం లేకపోవడం ఒకరి మీద ఒకరికి, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్. ఎందుకంటే పొసెసివ్‌నెస్ ఎక్కడైతే ఎక్కువవుతుందో ఆహ్, ఇన్‌సెక్యూరిటీస్ కూడా పెరిగిపోతాయన్నమాట. సో, అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి. మీ పర్సన్‌ను మిమ్మల్ని అనుమానించడమో, మీరు మీ పర్సన్ అనుమానించడమో చేస్తూ వచ్చారు. విడిపోవడం, మళ్ళీ కలవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం. అంటే ఆహ్, చాయిస్ ఉన్నాయి కదా! ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్నాయి. తన లైఫ్‌లో కూడా ఉన్నాయి. కాబట్టి ఓకే. మాట్లాడకపోతే పోయావు. బ్లాక్‌లో పెట్టేస్తే పోయావు. నేనే బ్లాక్‌లో పడేస్తానన్నట్టు బ్లాక్‌లో పెట్టడం, కొద్ది రోజులకి తీయడం, మాటలు లేకపోవడం, కొద్ది రోజులకి మళ్ళీ ప్యాచప్ అవ్వడం, మళ్ళీ డిషుం అవ్వడం, మళ్ళీ దూరం జరగడం. ఇలా రోలర్ కోస్టర్ లాగా జరుగుతుంది. ఒకసారి మీరు యాటిట్యూడ్ చూపిస్తే, ఒకసారి మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం. ఒకసారి మీ పర్సన్ యాటిట్యూడ్ చూపిస్తే, ఈగో చూపిస్తే మీరు చేజ్ చేయడం మీ పర్సన్‌ని. ఒక్కొక్కసారి మీరు మీ పర్సన్‌ని చేజ్ చేస్తూ, మీ పర్సన్ పారిపోతూ, ఎస్కేప్ అవుతూ ఒక్కోసారి మీరు పారిపోతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇలా మీ ఇద్దరి రిలేషన్ కూడా ఒక రోలర్ కోస్టర్ లాగా తిరుగుతూ ఉంది. ఇలానే ఉంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీ ఇద్దరి లైఫ్‌లో కూడా చాయిసెస్ అనేది కనపడుతున్నాయి కాబట్టి ఎవరు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఇద్దరు మళ్ళీ కేరింగ్ కలిసినప్పుడు ఇద్దరు ఒకరినొకరు కేర్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ విడిపోతున్నారు. కలుసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఇదే కొనసాగుతూ ఉంది. ఇట్లా జరుగుతూ ఇద్దరికీ కూడా ఈగో క్లాషెస్ ఎక్కువైపోయినాయన్నమాట. మీ ఇద్దరి లైఫ్‌లో ఆహ్, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ తక్కువ. అది రాను ఇద్దరి మధ్య ఈగో ఎక్కువైపోయి దూరం పెరిగిపోయింది. ఎందుకనంటే దీనికి ఎవరో ఆజ్యం పోశారు. అది మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనో మీ ఇద్దరికీ సంబంధించిన ఎవరో వ్యక్తులు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మేము మీ ఇద్దరి మధ్య ఆజ్యం పోసి ఈ గ్యాప్‌ని, ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌ని, ఈ బ్రేకప్‌ని పర్మనెంట్ బ్రేకప్‌గా చేసేశారు. అంత దూరం పెరిగిపోయింది ఇద్దరి మధ్య. మీకు లేని వాళ్ళ మీద మీకు చెప్పడం, మీ మీద వాళ్ళకి చెప్పడం, మధ్యలో ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నట్టు నటించడం. సమ్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరో. అండ్ ఇంకొకరేంటంటే
ఆల్రెడీ మీకు ఒకరి మీద ఒకరికి ఈగో ఎక్కువైపోయి, కోపం ఎక్కువైపోయి, వీళ్ళు చెప్పింది అది కూడా నిజమని అనుకోని నమ్మేసి, ఇంకా ఆ దూరం కాస్త ఇంకా చాలా దూరం అయిపోయింది అనేది కనపడుతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య సమ్ అదర్ పర్సన్ కూడా ఉన్నారు అనేది కనపడుతుంది. మీ పర్సను వన్ నైట్ స్టాండ్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనేది కనపడుతుంది. మీ విషయంలో ఈ పర్సను సీరియస్‌నెస్ లేరు పాస్ట్‌లో. దాన్నేమంటారు? మిమ్మల్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. హ్మ్. సరే. రాను ఏమవుతూ వచ్చింది, మీరు ఇంక నా వల్ల కాదు ఈ రిలేషన్‌లో అని ఆహ్, ఈ రిలేషన్ నుంచి వాక్ అవే చేసేసారు. సాటిస్ఫాక్షన్ లేదు. ప్రోగ్రెస్ లేదు మీ రిలేషన్‌లో. ఎంతసేపు ఇదే విసిగిపోయి మీరు ఈ రిలేషన్ నాకు వద్దు, నీకు దండం అని చెప్పి ఈ రిలేషన్ నుంచి బయటకొచ్చేసారు అనేది కనపడుతుంది. వాక్ అవే చేశారు అనేది కనపడుతుంది. బట్ ఆహ్, కొంతమంది బ్లాక్ చేసినా, బ్లాక్‌లో నుంచి తీసినా ఇద్దరి మధ్య ఇప్పుడు స్తబ్దుగా ఉంది. తను మీకు మాట్లాడట్లేదు. మీరు తనకేమి ఆహ్, కమ్యూనికేషన్ లేదు అనేది, నో వర్డ్స్, ఇద్దరి మధ్య మాటలు లేవు ప్రస్తుతానికి అనేది కనపడుతుంది. అండ్ ఇప్పుడు ఈ పర్సను మీ ఇద్దరి మధ్య ఈ గొడవల మూలాన ఆ కేరింగు, ఆ అండర్‌స్టాండింగ్ లేకపోవడం మూలాన ఇద్దరి మధ్య ఆ స్పార్కు, ఆ అట్రాక్షను ఎండ్ అయిపోయింది. లేదు. ఎంతసేపు కలిస్తే గొడవలు, కలిస్తే నువ్వు తూతూ మేమే. ఆహ్, నువ్వేంటంటే నువ్విట్లా అంటే నువ్విట్లా అని ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం. ఇద్దరి మధ్య ఒక ఫన్ను, ఒక అట్రాక్షను, ఒక స్పోర్టివ్‌నెస్, ఒక హ్యాపీనెస్ ఏమీ లేదు. ఫేడ్ అయిపోయింది. అంటే పాలిపోయిందనమాట రిలేషన్ మధ్య. మీ ఇద్దరి మధ్య కూడా అట్రాక్షన్ లేక, అసలు ఇది ఏంటి అనేది కూడా ఎటు పోతుంది అనేది అర్థం కాకుండా ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగిపోయింది అనేది కనపడుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఇంతకు ముందు వరకు కూడా ఈగో క్లాషెసే ఉన్నాయి. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్‌లో కూడా మేబీ మీరేదో అడిగితే ఈ పర్సన్ మిమ్మల్ని దానికి ఆ విషయానికి అగ్రీ చేయలేదు. అది మీకు కమిట్మెంట్ విషయంలోనా, లేదా సమ్ అదర్ విషయంలోనా, మనీ విషయాల్లోనా, లేకపోతే మీరు ఏమైతే ఆ పర్సన్‌ని అడిగారో, లేదా ఆ పర్సను ఇలా కాదు, ఇలా ఉందామని ఆ పర్సన్ చెప్పినప్పుడు మీ ఇద్దరికి మధ్య కోఆర్డినేషన్ లేదు. మిస్‌అండర్‌స్టాండింగ్. అందువల్ల డిసగ్రీమెంట్ అయింది. ఇక్కడేంటి, ఇప్పుడు ఈ పర్సను వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. మీరు వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఈ పర్సను వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. నెక్స్ట్ మూవ్ ఏంటి? ఏం తీసుకోవాలి? నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి? మీరనుకుంటున్నారు నేను చేయాల్సిందంతా చేశాను. ఎఫర్ట్స్ పెట్టాల్సిందంతా పెట్టాను. నేను చూపించాల్సిన ప్రేమంతా చూపించాను. తీసుకోవాల్సిన కేరింగ్ అంతా తీసుకున్నాను. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి చివరి మూమెంట్ వరకు నేను పోరాడాను. ఇక నా వల్ల కాదు. నేనంటూ ఈ తనని అప్రోచ్ అవ్వను. అసలు నా మీద అసలు నిజంగా తనకి ప్రేమ ఉందా? లేదా? తను అసలు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారా? లేదా? తను అసలు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో నేను చూడాలి. అందువల్లే నేను సైలెంట్ అయిపోయా. తను ఏం యాక్షన్ తీసుకుంటాడో చూస్తాను. లేకపోతే ఏం యాక్షన్ తీసుకుంటుందో నేను చూస్తాను. ఇంతకు మించి నేనేం చేయలేను. దానికోసం మీరు వెయిటింగు. మీ నుంచి కాల్ మెసేజ్ కోసం తను వెయిటింగు. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ, చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నారు గానీ ఫిజికల్‌గా యాక్షన్ అయితే తను తీసుకోవట్ల. తను ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇప్పుడు, ఆహ్, నేను కమిట్మెంట్ ఇవ్వలేను నీకు. జస్ట్ మనం కనీసం మాటలు లేవు. మాటలు లేవు అని చెప్తున్నారు కదా ఇద్దరి మధ్య. సో, ఇప్పుడు మీరడుగుతున్నది ఆ పర్సను నేను ఇవ్వలేకపోతున్నాను. కనీసం మనం ఫ్రెండ్స్ లాగైనా ఉందాము. ఇక్కడ ఈ మాట మీరు చెప్తున్నారో, మీ పర్సన్ చెప్తున్నారో, కనీసం ఫ్రెండ్స్ లాగైనా ఉందాము. జస్ట్ ఫ్రెండ్స్. అదెలా కుదురుతుందండి? పిచ్చితనం కాకపోతే. ఆ! ఇద్దరు ఫ్రెండ్స్ లవర్స్‌గా మారొచ్చు. ఇద్దరు లవర్సు మ్యారేజ్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్‌గా మారొచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ లవ్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్‌గా మారొచ్చు. ఇక్కడ ఆహ్, ఇద్దరు లవర్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆహ్, ఓన్లీ మనం ఫ్రెండ్స్‌గా ఉందాము అంటే అది ఫూలిష్‌నెస్. అవునా కాదా?
మీ ఇద్దరిలో ఒకరు అలా చెప్తున్నారు. కనీసం మనం ఫ్రెండ్స్‌గా ఉందాం. ఇంత దూరం జర్నీ చేసిన తర్వాత నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను. జస్ట్ వి ఆర్ ఫ్రెండ్స్ అంటే దేన్ని తీసుకొని కొట్టాలో మీరే చూసుకోండి. ఆ పర్సన్ మీకు అలా వచ్చి చెప్పాలనుకుంటున్నారు. కనీసం మనం ఫ్రెండ్స్ లాగైనా ఉందాము. ఇట్లా మాటలు లేకుండా సైలెంట్‌గా ఉండే బదులు మనం ఫ్రెండ్స్‌గా అయినా మాట్లాడుకుంటూ ఉందాము. నువ్వు నా నుంచి ఏం ఆశించొద్దు. నేను నీ నుంచి ఏం ఆశించను అనే సిట్యుయేషన్ కనపడతా ఉంది. బట్ ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారంటే ఈ అమావాస్య తర్వాత ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇట్లా ఉన్న మీ పర్సన్‌వి మీరేమి కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. సక్సెస్ ఉంది మీ లైఫ్‌లో. కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు యువర్ సక్సెస్ అని చెప్పి చెప్తున్నారు. మీరు స్ట్రాంగ్‌గా, పాజిటివ్‌గా కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉండండి. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఆహ్, మా రిలేషన్ సక్సెస్ అవుతుంది అని. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. అంటే మీ పాస్ట్‌లో ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోండి. ఇప్పుడు ప్రెజెంట్‌లో దాన్ని అడ్డం తీసుకొచ్చుకొని మీ గ్రోత్‌ని స్టాప్ చేసుకోవద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్. దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవద్దు. బ్యాక్‌కి వెళ్ళొద్దు. మీ మైండ్ సెట్‌లో కూడా ముందుకే వెళ్ళండి కానీ వెనక్కెళ్ళొద్దు అని చెప్తున్నారు ఏంజెల్స్. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీ భయాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్సన్ వస్తే నేను నమ్మొచ్చా? నమ్మకూడదా? లేకపోతే హ్మ్, ఈ పర్సన్‌ని నేను యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? ఒక ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే రేపు సిట్యుయేషన్ ఏంటి? ఇదే మళ్ళీ రిపీట్ కాదని నమ్మకం ఏంటి? ఇట్లాంటి ఎక్స్‌ట్రా ప్రశ్నలు మీ మనసులో ఉన్నాయి. మీ ఆలోచనలో ఉన్నాయి. డీప్ డౌన్‌గా మీకు చాలా భయాలున్నాయి అనేది కనపడుతుంది. బట్ ఆ నుంచి భయాల పైన వర్క్ చేయండి. బయటకి రండి. ధైర్యంగా ఉండండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఏంజెల్స్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మీ రిలేషన్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి అని చెప్తున్నారు. మీ లక్ మీ సైడ్ ఉందంట. సో, ఆహ్, మీ మీ ఇద్దరి మధ్య పర్సనల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి రిజాల్వ్ అయ్యి విన్ విన్ అవుట్‌కమ్ ఈజ్ ఫోర్‌కాస్ట్. ఆహ్, ఒక సక్సెస్‌ఫుల్ అవుట్‌కము మీ ఇద్దరి మధ్య ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు అనేది ఏంజెల్స్ చెప్తున్నారు. ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. కొంచెం టైం ఇచ్చేసేయండి. మీరే టైం ఇచ్చేసేయండి. ఏది ఏ టైంలో జరగాలో ఆ టైమే పర్ఫెక్ట్ టైంలోనే జరుగుతాయి. సో, మీరు హోప్స్ కోల్పోవద్దు అని ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు. ఎనీవే పాజిటివ్ అవుట్‌కమే గెలుపు లక్ మీ వైపు ఉందంట. పాజిటివ్ అవుట్‌కమే రాబోతుందంట. ఓకే. దాన్నేమంటారు? కాన్ఫిడెన్స్‌గా సక్సెస్ మీ వైపే ఉంది. మీ రిలేషన్‌లో సక్సెస్ ఉంది అనేది కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి అని ఏంజెల్స్ చెప్తున్నారు. మీ పర్సన్ మీకేమి మెసేజెస్ చెప్పాలి అనుకుంటున్నారు? పంపించాలి అనుకుంటున్నారు? చూద్దాము. ఈ ఫస్ట్ రోజు ఏమేమి మెసేజెస్ పంపించాలి అనుకుంటున్నారు మీకు? చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్. ప్రతిరోజు కార్డ్ కింద పడుతూనే ఉంది. తీస్తానండి కార్డు కూడా. అమ్మా ఎక్కువ కార్డ్స్ కింద పడినాయి, తీస్తానండి. ఏదో మేజర్ బిగ్ మెసేజ్ ఏదో పంపించారు మీకు. అదేదో చూద్దాం, తీద్దాం. వెయిట్. అవి ఇవే కింద పడిపోయిన కార్డ్స్ ఇవే. చూద్దాము. సరే, అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు చూద్దాము. కింద పడిన కార్డ్స్ పైన పెడతాను. రైట్. వెయిట్ ఏ మూమెంట్. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. నాన్ స్టాప్గా 24/7 నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. ఈ 3 కార్డ్స్ కింద పడిన కార్డ్స్ పాప అయ్యి తన పాస్ట్లో తన దిక్కుమాలిన అలవాట్లు, దిక్కుమాలిన బిహేవియరు,
మీకు తెలిసిపోయేటప్పటికి మీరెక్కడ లీవ్ చేసేస్తారో అని తనే మిమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేసి వెళ్ళిపోయారంట. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. తనకు తెలుసు తప్పు మీది కాదు, తనదే అని. తను మీకు డిజర్వ్ కాదు, తను కరెక్ట్ కాదు అని మీకు తనకు తెలుసు. మీరు తన లైఫ్‌లోకి రావడం చాలా బెస్ట్ థింగ్ అని చెప్తున్నారు. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్‌వన్ ఎల్స్. ఇక్కడ ఆహ్, కొంతమంది మీరు కూడా మీ విషయంలో ఎవరి ఎనర్జీసో మీరు తనని చీట్ చేసి మీరు సమ్ అదర్ పర్సన్ తోటి ఉన్నప్పుడు తను చూసారంట. అందుకని తను మిమ్మల్ని లీవ్ చేసేసాను అని చెప్తున్నారు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ ద్వారా మీరు తనతో మాట్లాడతారంట. మీరు తనతో మాట్లాడతారంట. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. ఇందాక కూడా రీడింగ్‌లో వచ్చింది కదా! అక్కడ ఇదిగోండి, మనం జస్ట్ ఫ్రెండ్స్‌గా అయినా ఉందాము అని ఇప్పుడు అడుగుతున్నారు. అసలు తన మనసులో ఏముంది అంటే ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా మీతో అంటే అర్థం చేసుకోండి, అలా ఉండాలి అని తన డీప్ డౌన్‌గా ఉద్దేశం. కానీ మీతో మాట్లాడేటప్పుడు మాత్రం వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్‌గా అట్లనే ఉందాము అంటే మిమ్మల్ని మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకొని రావడానికి. అసలు మాటలు లేవు కదా! ఏదో ఒక మాట్లాడాలంటే మాటలు ఎతుక్కుంటున్నారు. ఏదో ఒక సాకు కావాలి వాళ్ళకి. వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో. మనం పాస్ట్ ఏదైనా ఉంటే ఇద్దరు వదిలేద్దాం. ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ. చెప్పానా? మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. నిన్న రీడింగ్‌లో కూడా మీ ఎనర్జీస్ చూసాం కదా! పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. తనకి కాల్, మెసేజ్ ఏమి చేయట్లా. పాత పర్సన్‌కి ఇప్పుడు మీకు చాలా తేడా ఉంది. అది తను ఆశ్చర్యపోతున్నారనమాట. నేను నీ లైఫ్‌లో లేకుండా నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతున్నారు. ఎందుకు ఉండలేరు? వీళ్ళేమన్నా హృతిక్ రోషన్‌లా? సరే. ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. తనకి క్లోజ్‌గా మిమ్మల్ని రానివ్వలేదు పాస్ట్‌లో. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. నేను నీకు అబద్ధం చెప్పినందుకు పశ్చాత్తాపడుతున్నాను అని చెప్తున్నారు. ఐ యామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్. కర్మ బాగా పెట్టాడు దేవుడు. ఆ కర్మ నుంచి ఎవరి కోసమైతే మిమ్మల్ని మీకు అబద్ధాలు చెప్పి చీట్ చేసి మీ లైఫ్‌లో నుంచి మిమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేసి చీట్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళే మీ పర్సన్‌కి బాగా లెసన్స్ బుద్ధి నేర్పించారంట. బాగా దెబ్బతిన్నారు. సో, ఆ దెబ్బతినబట్టే కదా మీ వాల్యూ తెలిసొచ్చింది ఇక్కడ. ఎనీవే తను చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నారంట. స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకుంటున్నందుకు. మీరు తన లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను అని తను చెప్తున్నారు ఇక్కడ. రైట్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.